మంది కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, మూత్రపిండాలు ఫెయిల్ అయిపోయింది అంటే, ఇంకా మేము చప్పటివే తినాలి, ఇంకా రుచికరమైన జీవితమే లేదు, ఇంక అక్కడితో అంతా అయిపోయింది అనేటట్లు మాట్లాడతారు. ఎందుకంటే శరీరంలో సింప్టమ్స్ అలాగే ఉంటాయి. డాక్టర్స్ అలాగే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేటటువంటి అన్ని విషయాలు కూడా బాధ పెట్టేటట్టే ఉంటాయి. కానీ విషయం ఏంటి అంటే, మనం ఒక విధానానికి అలవాటు పడిపోతాం. దాన్ని హ్యాబిట్స్ అని అంటారు కదా! ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇలాగే తినాలి ఇలాగ కాదు. మనము కిడ్నీ ఫెయిల్ అయిన కూడా రుచికరంగా, ఆరోగ్యకరంగా తినొచ్చు. దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇవి ఎవరు చెప్తారు? డాక్టర్స్ చెప్తారా? ఇవి ఎలా వండుకోవాలి ఏంటి అనే విషయాలు చెప్పరు కదా! సో, దీనికి మీకు రీనల్ డైటీషియన్స్, రీనల్ న్యూట్రిషనిస్టులు, ఆల్టర్‌నేటివ్ మెడికల్ కేర్ ప్రొవైడర్స్, నేచురోపథ్స్ వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. సో, ఇందులో భాగంగానే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా గత 15 సంవత్సరాల నుంచి ఈ ఆల్టర్‌నేటివ్ మెడికల్ ప్రాక్టీషనర్, న్యూట్రిషనిస్టులు, నేచురోపథ్స్, అలాగే ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ వీటందరి సలహా సూచనలతో మనం ప్రోటోకాల్స్ ఇస్తా ఉన్నాం, రెసిపీస్ ఇస్తా ఉన్నాం. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ కోసం డైట్ చార్ట్స్ ప్రిపేర్ చేస్తా ఉన్నాం. సో, వాళ్ళు రుచికరంగా, హెల్తీగా తినొచ్చు. అటువంటి సమస్య ఏమీ లేదు. అంతే తప్ప పూర్తిగా నిరాశ నిస్పృహలతో బతకాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అక్కడితో అయిపోయింది అనుకుంటారు. కానీ మనకి ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, మనం యూరోపియన్ దేశాల్లో కానీ, అమెరికా, యునైటెడ్ స్టేట్స్లో కానీ చూసుకుంటే కనుక వాళ్ళకి రీనల్ డైటీషియన్స్ ఉంటారు. అలాగే వాళ్ళకి న్యూట్రిషనిస్టులు ఉంటారు. వాళ్ళకి లైఫ్ స్టైల్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తారు. మనకి కేవలం డాక్టర్స్ ఏమంటారు, మందులే ఇస్తారు. సో, మందులు ఒకటే పరిష్కారం కాదు. అంత అనేక పరిష్కారాలు, మందులు అనేది ఒక చిన్న భాగం మాత్రమే. కాబట్టి